దానికి అలాంటి పనులు చేసే ధైర్యమే లేదు. మనల్ని బెదిరించడానికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. నేను అదే అంటున్నాను. నేను అదే అనుకున్నా అని మనం తన కోసం వెతకకుండా ఉంటే, ఇదేనా నా మీద వాళ్ళకున్న ప్రేమ అని ఫీల్ అయి జీవితం మీద విరక్తి కలిగితే కన్ను మూయటానికి రెప్పపాటు చాలు. ఏంటి తాతయ్య నువ్వు? సీత అన్నట్టు బెదిరింపే అయితే తన ఆచూకీ తెలిపే ఏదో ఒక క్లూ ఇంట్లో ఉంచే వెళ్తుంది. ముందు ఇల్లంతా వెతుకుదాం. అన్నయ్య చెప్పేది కరెక్ట్, వెతుకుదాం. నువ్వు అట్టెళ్ళు. గ్రానీ, గ్రానీ, ఇక్కడ ఒక లెటర్ ఉంది గ్రానీ. ముందు అందులో ఏముందో చదువు. నాకు నా జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. నా గురించి వెతికే ప్రయత్నం చేయొద్దు. కన్ను మూసాక నా బాడీని మీకు అందజేసే బాధ్యత ఒకరికి అప్పచెప్పాను. వాళ్ళు ఖచ్చితంగా తెచ్చిస్తారు. నా మరణానికి ఎవరు బాధ్యులు కారు. ఎవరిని ఏ విధంగా వేధించొద్దు. ఇట్లు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న మీ పిఠాపురం స్వర్ణలతాదేవి. అబ్బా ఏమిటే, అది నిజంగా చచ్చిపోయినంత అర్పరిచావు. మీకు తెలియదు అత్తయ్య, స్వర్ణ చాలా మొండిది. రేయ్, ఆలస్యం చేయకండి రా, ముందు రండి వెతుకుదాం. దాని ప్రయత్నాన్ని విరమింపజేద్దాం. అవునరా, పద వెతుకుదాం. రేయ్, ముందు పోలీసులకు ఒకసారి ఫోన్ చేయరా. ఏమిటో, ముందు వెతకండి, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేద్దరు గాని. అవును తాతయ్య గారు. అమ్మా లక్ష్మి, మీరు తెలిసిన వాళ్ళకందరికీ ఫోన్ చేసి కనుక్కోండి. మేము వెళ్ళి వెతుకొస్తాం. రండి రా. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. పదన్నయ్య. వదినా, ఎక్కువ సూసైడ్ జరిగే ప్లేస్ ఇది. ఇక్కడ లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళిందేమో. పదండి వెళ్ళి వెతుకుదాం. ఎక్కడని వెతుకుతాం సాకేత్? పోనీ రైల్వే ట్రాక్ దగ్గర వెతుకుదామా? అదే కరెక్ట్, వెళ్దాం పదండి. ఎంతైనా సీనియార్టీనే అమ్మమ్మ గారు. ఆ మంగమ్మ గారికి సమవుజ్జి అంటే మీరే. వియ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళు కావాలని ఎందుకంటారో నాకు మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది. మొత్తానికి సూపర్ ప్లాన్ చెప్పారు. ఈ ప్లాన్ అమలు చేస్తే వాళ్ళంతా గజగజలాడిపోతారు. వాళ్ళు నన్ను కంట్రోల్ చేయటం కాదు, నా కంట్రోల్లోకి వాళ్ళు వస్తారు. ఊరికే కంట్రోల్లోకి రావడం కాదు, వంగి వంగి నమస్కారాలు చేస్తూ మరీ వస్తారు. నేను చెప్పిన కొసమెరుపుందే, అది అమలు చేసినప్పుడు వస్తుంది అసలు సిసలైన కిక్కు. ఆంటీ చెప్పింది 100% కరెక్టే. కిక్ నీకు, ఎంజాయ్మెంట్ మాకు. మరి నువ్వు రంగంలోకి దిగు, మేము బయలుదేరతాం. ఓకే? కాసేపు ఉండొచ్చు కదా, సరదాగా ఉంది. నువ్వు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే కాసేపేంటి, 24 గంటలు నీతోనే ఉండొచ్చు. వాళ్ళు కుక్కిన పేనుల్లో పడుంటారు, మనం పందెం గుర్రాల్లో పరిగెత్తచ్చు. అయినా ఈ విషయంలో ఆలస్యం అనవసరం.
నువ్వు వెంటనే అమలు చేయి. ఆల్ ద బెస్ట్ స్వర్ణ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ స్వర్ణ. థ్యాంక్ యూ. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. టంటడాయ్, స్వీట్స్ తీసుకోండి. సార్ 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 ఏంటి ఫోన్ సార్. ఓ ఓకే. హలో, ఎస్ఐ గారేనా అండి? అవును, మీరెవరు? నా పేరు పిఠాపురం స్వర్ణలతాదేవి. ఆ మధ్య మా ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారు, 498 సెక్షన్ కింద కేసు నమోదు చేయమని మీకు కంప్లైంట్ ఇచ్చాను, గుర్తుందా? ఓ మీరా, గుర్తున్నారు. ఏంటి మళ్ళీ వేధిస్తున్నారా? లేదండి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నా భర్త నన్ను నేల మీద నడవనివ్వటం లేదు. మా అత్త నన్ను వంటగదికే రావద్దని అన్నీ నా మంచం దగ్గరికే తెస్తుంది. బెడ్ రెస్ట్ పేషెంట్ లా చూసుకుంటున్నారు నన్ను. వాళ్ళ పేషెంట్స్ ని నేను భరించలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో పరివర్తన చెందాను. ఆ పుణ్యమూర్తుల్ని చాలా బాధ పెట్టాను. స్టేషన్కి కూడా లాగాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా మరణం తర్వాత మీరు వారిని వేధిస్తారేమో అన్న అనుమానం వచ్చి మీకు ముందే ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేస్తున్నాను. నా మరణాన్ని నా ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు. వాళ్ళని మీరు ఏ విధంగానూ ప్రశ్నించొద్దు. పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మా కుటుంబ సభ్యులకి కాదు నా దైవమైన నా భర్తకు అందజేయండి. హలో, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇష్టపడ్డానని మా వారు నాకు ప్రేమతో కొనిచ్చిన విల్లా నుంచి. విల్లానా? ఎక్కడుంది అది? వాళ్ళకి అడ్రస్ తెలుసులేండి. వాళ్ళకి తెలిస్తే తెలవచ్చు, నాకు చెప్పండి. దయచేసి మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు. వాళ్ళు అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు మీరు మరణాన్ని ఆహ్వానించడం తప్పు. నేను చేసిన తప్పుకు అదే సరైన శిక్ష. సెలవు మరి. హలో హలో, ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు మంగా. ఊరంతా వెతికాం, కాళ్ళ నొప్పులు వచ్చి నీ తప్పితే అమ్మాయి జాడలేదు. రే సఖిత్, సాకేత్, స్వర్ణ ఆచూకి ఏమైనా తెలిసిందేరా? కనిపిస్తే తీసుకురామా? ఎందుకురా అంత కసురుకుంటావు? ఊరంతా వెతికాం, ఎక్కడ కనపడలేదు. ఆచూకీ కూడా తెలియలేదు. ఇంతలోనే అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందో ఏంటో. వేరే ఊరేమైనా వెళ్ళిందేమో. మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటర్. అయిపోయింది అత్తయ్య, అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైందని ఆ శోకండాలు? ఇంకా ఏం కావడం ఏంటి అత్తయ్య? అదిగో పోలీసులు కూడా వస్తున్నారు. అది అన్నంత పని చేసే ఉంటుంది. నువ్వు కాస్త ఏడు బాబు. అమ్మా,
అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఏమిటో తెలియని ముందు. ఈ టైంలో ఇంకా ఎందుకు వస్తారు మంగా? లక్ష్మి అన్నది కరెక్ట్ అయి ఉంటుంది. ఊరుకో అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. ఏమిటి ఎస్ఐ గారు, ఏమిటి మా ఇంటికి వచ్చారు? టిఫిన్లు చేసి వెళ్దామని. ఏంటి ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటండి, ఎందుకు వచ్చారనే ప్రశ్న ఏంటి? ఏం చేశారు? మళ్ళీ ఏం చేశారు మీ ఆవిడ్ని? ఏం చేయడం ఏంటి? అమాయకత్వం ప్రదర్శించకండి. ఆల్రెడీ తను మీ మీద 498 కింద కంప్లైంట్ ఇచ్చింది. మీ పలుకుబడి ఉపయోగించి మీరు బయటపడ్డారు. మళ్ళీ వేధింపులు మొదలుపెట్టారా? మేమేం వేధించలేదు. ఇప్పుడేమైందండి? ఆ విషయాలు ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారు? ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గులైనా, తను మాత్రం ప్రాణాలు తీసుకుంటున్నా మీ మీద దయ చూపించింది. మిమ్మల్ని ఏం అనొద్దని, విచారించొద్దని ఫోన్ చేసింది. తను చనిపోతే నా బాడీ మా వాళ్ళకి అప్పగించండి ఫోన్ చేసింది. చచ్చిపోతానందా? అవును, అడ్రస్ కూడా చెప్పి బాడీ అక్కడ కలెక్ట్ చేసుకోమంది. తను మిమ్మల్ని ఏం చేయొద్దన్నా నేను మాత్రం మిమ్మల్ని ఎవరిని వదలను. ఇన్స్పెక్టర్ గారు, మీరు చెప్పేదంతా నిజమేనా? ఇల్లు వెతుక్కుంటూ వచ్చి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? తను స్వయంగా ఫోన్ చేసి ఏం మాట్లాడిందో మీరే వినండి. వినండి. నన్ను ప్రేమగా చూసుకుని మా వాళ్ళందరినీ నేను చాలా ఇబ్బంది పెట్టాను. దీనికి తగిన పరిష్కారం నా చావే. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. స్వర్ణ, అత్తయ్య గారు, సాకేత్ అది ఖచ్చితంగా విల్లాలోనే ఉండుంటుంది. పదండి వెళ్దాం. పదండి. నేను వస్తా, పదండి. ఇక్కడికి వచ్చి తప్పు చేశాను. లేకపోతే ఏంటి, తను చస్తున్నాను అని ఫోన్ చేసి అడ్రస్ చెప్పినా నేను ఇక్కడికి రావడం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాంలేండి. ప్లీజ్ వెళ్ళండి. పోయి దీనికి ఇలాంటి ఐడియా ఇచ్చింది ఎవరు? వెనక ముందు ఆలోచించకుండా సూసైడ్ నోట్ రాయటం ఏమిటి? చస్తానని వెళ్ళడం ఏమిటి? ఏం తక్కువైందని ఇలాంటి పని చేసింది? ఛీ, సుఖంగా సంతోషంగా సంసారం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తుంది అది? జలసి, ఏదో అన్నీ తక్కువైపోతున్నాయన్న ఫీలింగ్. ఆ భాగీరథి వాసంతి స్నేహాల వల్లే దానికి ఇలాంటి బుద్ధులు పుట్టాయి. రేయ్, నువ్వు కూడా కాస్త అతి చేస్తున్నావులేరా. నేను ఏది చేసినా అది బాగుపడాలని. ఒరేయ్, దాన్ని తను అర్థం చేసుకోలేనప్పుడు తగ్గుండాలరా. తగ్గితే అదేం తగ్గించుకోదుగా, ఇంకా ఎక్కువ చేస్తుంది. అలా అనుకునే ఇందాక తీసుకొచ్చావు. ఏంటి, నిన్నేదో రాంచి రంపాన పెట్టి నీ చావు నువ్వు చావు అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? రేపేదన్నా అయితే అంతా నీ వల్లే అని నువ్వే సాక్ష్యం చెప్పేటట్టున్నావు. ఊరుకోరా, అలాంటి మాటలు మాట్లాడొద్దు. నాకు భయంగా ఉంది. అసలే తను నిన్ను నన్ను ఇదివరకే పోలీస్ కేసులో ఇరికించింది. అదేం చావదు. చచ్చేదైతే బతుకు మీద అంత ఆశ పెంచుకోదు. అది ఇదివరకులా ఎన్నిసార్లు బెదిరించలేదు. అలాగే ఇది కూడా అయి ఉంటుంది. అలాగే అంటూ ఉండు, నాన్నా పులి కథలా అవుతుంది. ఏమన్నా చేసుకుంటుందంటారా మావయ్య? ఏమోనమ్మా, అలాంటి నిర్ణయమే తీసుకుంటే ఎప్పుడు ఏమైనా చేయొచ్చు, ఎంత ధైర్యమైనా చేయొచ్చు. మీరు ఆగండి. అసలే అది భయపడుతుంటే చెయ్యొచ్చు చేసుకోవచ్చు అంటారేమిటి? అయినా తిన్నదరక్కన ఇలాంటి పనులు చేస్తుంది అది. అసలు దాన్ని మనం ఏమన్నాం? దానికి ఏం తక్కువ చేశాం, ఏం అన్యాయం చేశామని ఇలా చేయడం? ప్రతి దానికి తగ్గి సర్దుకుంటూనే ఉన్నాగా. అన్నీ అది అనుకున్నట్టే చేస్తుంది, అన్ని విధాలా సాగించుకుంటుంది. మళ్ళీ ఈ సాధింపులేమిటి?
అసంతృప్తి మనుషులను తృప్తిపరచడం ఎవరి వల్ల కాదు. అరే ఇది ఎదుగుతుందని అది కుట్టుకుంటే ఎలా? ఇలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. లక్ష్మి, చంటాడు ఏడుస్తున్నాడు, వాడిని చూసుకొని వెళ్ళి మేము వెళ్ళి స్వర్ణం తీసుకొస్తాం. ఇదిగో వాడితో పాటు నువ్వు కూడా ఏడుస్తూ కూర్చోకు, వాడిని చూసుకో. పదండి వెళదాం. జాగ్రత్తమ్మా, వాడిని చూసుకో. సాకేత్, త్వరగా పోనీ. అలాగే. అమ్మా అమ్మా, సీత, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నానమ్మా. అమ్మా, మరి మరి ఏంటే, ఏమైంది? అయ్యో భగవంతుడా, నాకు కడుపు కొత్త పెట్టావే. అమ్మా, దానికి ఇలాంటి బుద్ధి పుట్టిందేంటే? అమ్మా, స్వర్ణకేమి కాదు, నువ్వు కంగారు పడుకు, ధైర్యంగా ఉండు. ఇంకెక్కడి ధైర్యమే? ధైర్యం చచ్చిపోయింది. నేను సగం చచ్చిపోయాను. అమ్మా అమ్మా, నువ్వు చెప్పకపోతేనే బాగుండేది సీత. చెప్పకపోతే ఎలారా? ఇలాంటి విషయాలు అస్సలు దాచకూడదు. అమ్మ ఫోన్ కట్ చేసింది అమ్మమ్మ గారు, అదే నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? తను కూడా బయలుదేరినట్టుంది. ఎంతైనా కన్న ప్రేమ కదా. సకేత్, త్వరగా పోనీ. భగవంతుడా, నా చిన్న కూతురుది చిన్నతనమో మొండితనమో నాకు అర్థం కావడం లేదు. సాకేత్, కొంచెం తొందరగా పోనివ్వు. అష్ట ఐశ్వర్యాలు ఉన్నా అది తృప్తి పట్టం లేదు, అది సుఖపట్టం లేదు, మమ్మల్ని సుఖంగా బతకనివ్వడం లేదు. అది సంతోషంగా ఉండదు, ఎవరిని సంతోషంగా ఉండనివ్వడం లేదు. అన్ని విధాలుగా ఉన్నా ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని విల్లాకు వెళ్ళింది. దాని బుద్ధి మార్చు తండ్రి, నాకు కడుపు కొత్త కలగకుండా చూడు. సాకేత్, త్వరగా పోనీరా. సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగత్ 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 జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణ మమా. నీరాజన సమాలాసిం రవిపుత్రో మహాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వర. స్వామి, నా కూతురు స్వర్ణ తప్పుడు నిర్ణయం తీసుకొని తనువు చాలించాలనుకుంటోంది. దాన్ని ఎలాగైనా కాపాడు స్వామి. నిర్ణయం అమలు కాకుండా చూడు స్వామి. దాన్ని గండం నుంచి బయటపడేస్తే తైలాభిషేకం, తిలాదానం, వస్త్రదానం చేస్తాను. నాకు గర్భశోకం కలగకుండా చూడు స్వామి. అవును, ఈ విషయం ఆయన కూడా తెలియదు కదా, వెంటనే ఆయన కూడా చెప్పాలి.
ఇదోటి. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదు గ్రాని.